హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. నాన్న 2024-25 సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరి కోసం ఈ సంవత్సరం SA1 ఎగ్జామ్స్కి హిందీ సబ్జెక్టులో ఏ క్వశ్చన్స్ చదవాలి, ఏ సారాంశం చదవాలి, ఏ కవి పరిచయాలు చదవాలి, లెటర్, జనరల్ ఎస్సే, ఇలా ఎన్నో సమస్యలు మన ముందున్నాయి. 4 మార్కుల ప్రశ్నలు, 5 మార్కుల ప్రశ్నలు, 8 మార్కులు, 10 మార్కులు. లేదు నాన్న, ఉన్న సిలబస్కి మనం కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ఎంచుకొని SA1కి మొదటగా ప్రిపేర్ అవుదాం. ఇబ్బంది ఏమీ లేదు. మంచి ప్రశ్నలు, మ్యాక్సిమం ఆ ప్రశ్నలు దిగవచ్చని అనుకుందాం. సరే చూడండి, అసలు మన SA1 సిలబస్ ఏంటి అనేది ఒకసారి ఆ వైపుగా వెళ్ళి ఒకసారి మాట్లాడుకుందాం. టాపిక్లోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఇక టాపిక్లోకి వెళ్తే మనకి సిలబస్ SA1 సిలబస్ వచ్చి పోయిటరీ నుంచి లెసన్ 1, 2, 3, 4, 5 అంటే పద్య భాగం నుంచి 5 పాఠాలు. అదే ప్రోజ్ నుంచి అంటే గద్య భాగం నుంచి 8, 9, 10 3 లెసన్స్. నాండిటైల్ నుంచి 2 పాఠాలు, 1, 2. చూడండి, మొత్తం మీద ఇక్కడ 10 పాఠాలు మనకి SA1 ఎగ్జామ్కి సిలబస్గా ఉందన్నమాట. ఈ 10 పాఠాలలో ఏ లెసన్స్లో ఏ ప్రశ్నలు చదవాలి ఏంటి అనేది మీకు ఈరోజు నేను మార్కుల వారీగా 4 మార్కుల ప్రశ్నలు ఇలా మార్కుల వారీగా చెప్తాను. ఒకసారి చూడండి, వినండి, నోట్ చేసుకోండి. చూడండి నాన్న, మొదటగా లెసన్ 1 నుంచి లెసన్ 1 తీసుకుంటే లెసన్ 1లో ప్రస్తుతానికి SA1 ఎగ్జామ్ కోసం ప్రశ్నలు ఏమీ అవసరం లేదు. 1, 2, 3, 4 పద్యాలను చదువుకుంటే చాలు. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్గా నేను చెప్తున్నాను. ఏదైనా కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ 1, 2, 3, 4 పద్యాలను మొదటి పాఠం నుంచి చదువుకోండి. ఇక రెండవ పాఠం దగ్గరికి వెళ్తే లెసన్ 2లో చూడండి, లెసన్ 2లో కా అనే భాగం ఉంది. మనకి ప్రశ్నల్లో కా అనే భాగం ఉంది. కా అనే భాగంలో 1వ ప్రశ్న, 3వ ప్రశ్న. ఏంటది? 1వ ప్రశ్న, 3వ ప్రశ్న. పహలే పद में मीरा ने हरि से अपनी पीड़ा हरने की विनती किस प्रकार की है అనేది మొదటి ప్రశ్న. 3వ ప్రశ్న, మీరాబాయి ने श्री कृष्ण के रूप सौंदर्य का वर्णन कैसे किया है అనేది 3వ ప్రశ్న. వీటిని అక్కడ చదవాల్సి ఉంటుంది మనం. అలాగే లెసన్ 3 దగ్గరికి వస్తే లెసన్ 3లో కా భాగంలో 1, 2, 5, 8 ఈ 4 ప్రశ్నల్ని మనం అక్కడ చదవాలన్నమాట. ఏంటి ఆ 4 ప్రశ్నలు? 1వ ప్రశ్న, కవినే కైసే मृत्यु को सुमृत्यु कहा है. 2వ प्रश्न, उदार व्यक्ति की पहचान कैसे हो सकती है. మరి 5వ प्रश्न, मनुष्य मात्र बंधु है से आप क्या समझते हैं, स्पष्ट कीजिए. 8వ प्रश्न, मनुष्यता कविता के माध्यम से कवि क्या संदेश देना चाहते हैं అనే ఈ 4 ప్రశ్నల్ని మనం అక్కడ చదవాల్సి ఉంటుంది. అలాగే 4వ పాఠంలోకి వెళ్తే లెసన్ 4వ పాఠంలోకి వెళ్తే పర్వత ప్రదేశ్ మే పావస్ అనే 4వ పాఠం. ఇక్కడ 1, 4, 6 మొదటి ప్రశ్న, पावस ऋतु में प्रकृति में कौन कौन से परिवर्तन आते हैं. 4వ ప్రశ్న,
कवि ने तालाब की समानता किसके साथ दिखाई है और क्यों? आरव प्रश्न, शाल के वृक्ष भयभीत होकर धरती में क्यों धस गए అని ఈ మూడు ప్రశ్నల్ని 4వ పాఠంలో మనం చదవాల్సి ఉంటుందన్నమాట. ఇంకా చివరిగా పద్య భాగంలో 5వ పాఠం చివరి పాఠం లెసన్ 5 తోప్ లెసన్ నుంచి 1వ ప్రశ్న 3వ ప్రశ్న. 1వ ప్రశ్న, विरासत में मिली चीजों की बड़ी संभाल क्यों होती है, स्पष्ट कीजिए. ये प्रश्न. कंपनी बाग में रखी तोप क्या सीख देती है. ఈ ప్రశ్న. ఇవి పోయిటరీ నుంచి మనం చదవాల్సిన ప్రశ్నలైనా పద్య భాగంలో ఈ ప్రశ్నల్ని మనం తప్పనిసరిగా మొదటగా ఈ ప్రశ్నల్ని మనం చదవాలి. అలాగే గద్య భాగానికి వెళ్తే 4 మార్కుల ప్రశ్నలుగా 8వ పాఠంలో మొదటగా మనం ఏం చదవాలి అనేది ఒకసారి చూసుకుందాం. ప్రోజులో 8వ పాఠం ఏంటి? బడే భాయ్ సాహబ్. బడే భాయ్ సాహబ్ 8వ పాఠం. ఈ పాఠంలోకి వెళ్తే మనం లెసన్ 8లో 3, 4 3వ ప్రశ్న 4వ ప్రశ్న ముఖ్యంగా చదవాలి. 3వ ప్రశ్న, बड़े भाई साहब को अपने मन की इच्छाएं क्यों दबानी पड़ती थी. 4 మార్కులకి చదవాల్సిన ప్రశ్న అన్నమాట. అలాగే 4వ ప్రశ్న, बड़े भाई साहब के छोटे भाई को क्या सलाह देते थे और क्यों. ఈ 2 ప్రశ్నల్ని లెసన్ 8 నుంచి తప్పనిసరిగా మనం చదవాలన్నమాట. ఇక లెసన్ 9లోకి వెళ్తే ఏంటి లెసన్ 9? డైరీ కా ఏక్ పన్నా. డైరీ కా ఏక్ పన్నాలో లెసన్ 9లో 1, 3, 4 అన్నమాట. 1 వచ్చేసి 26 जनवरी 1931 के दिन को अमर बनाने के लिए क्या क्या तैयारियां की गई. 3వ ప్రశ్న, पुलिस कमिश्नर के नोटिस और काउंसिल के नोटिस में क्या अंतर था. 4వ ప్రశ్న, धर्मतल्ले के मोड़ पर आकर जुलूस क्यों टूट गया. ఈ 3 ప్రశ్నల్ని మనం లెసన్ 9 నుంచి తప్పనిసరిగా మొదటగా మనం చదవాలి. అలాగే గద్య భాగంలో చివరిగా 10వ పాఠం నుంచి 1వ ప్రశ్న 3వ ప్రశ్న తప్పనిసరిగా చదవాలి. 1వ ప్రశ్న, ततारा की तलवार के बारे में लोगों का क्या मत था. 3వ ప్రశ్న, ततारा वामीरों की त्यागमयी मृत्यु से निकोबार में क्या परिवर्तन आया. ఈ 2 ప్రశ్నల్ని ఇక్కడ మనం 10వ పాఠంలో తప్పనిసరిగా చదవాలన్నమాట. ఇక మిగిలింది నాన్ డీటెయిల్. నాన్ డీటెయిల్లో మొదటగా మొదటి పాఠం హరిహర కాక. హరిహర కాక లెసన్లోకి వెళ్తే నాన్ డీటెయిల్ ఫస్ట్ లెసన్. నాన్ డీటెయిల్ ఫస్ట్ లెసన్లో 1, 2, 6. 1, 2, 6. फर्स्ट क्वेश्चन, कथावाचक और हरिहर काका के बीच क्या संबंध है और इसके क्या कारण है. 2వ प्रश्न, हरिहर काका को महंत और अपने भाई एक ही श्रेणी के क्यों लगने लगे. 2వ प्रश्न. 6వ प्रश्न, हरिहर काका के मामले में गांव वालों की क्या राय थी और उसके क्या कारण थे అనేది 6వ ప్రశ్న. ఈ 1వ పాఠం నాన్ డీటెయిల్ ఫస్ట్ లెసన్ నుంచి ఈ 3 ప్రశ్నల్ని మనం తప్పనిసరిగా చదవాలన్నమాట. అలాగే నాన్ డీటెయిల్ సెకండ్ లెసన్లోకి వెళ్తే నాన్ డీటెయిల్ సెకండ్ లెసన్లో 1, 2, 5 తప్పనిసరిగా మొదటగా మనం చదవాలి. ఏంటి ఆ 3 ప్రశ్నలు? 1, 2, 5. 1వ ప్రశ్న, कोई भी भाषा आपसी व्यवहार में बाधा नहीं बनती, पाठ के किस अंश से यह सिद्ध होता है. అది మొదటి ప్రశ్న. 2వ ప్రశ్న, पीटी साहब की शबाश फौज के तमगों से क्यों लगती थी, स्पष्ट कीजिए. 2వ प्रश्न. 5వ प्रश्न, हेडमास्टर शर्मा जी ने पीटी साहब को क्यों मुवत्तल कर दिया. ఈ 3 ప్రశ్నల్ని నాన్ డీటెయిల్లో మనం తప్పనిసరిగా చదవాలి.
ఇవి మనం టెక్స్ట్ బుక్ నుంచి 4 మార్కుల ప్రశ్నలు అని భావించిన ముఖ్యమైన మొదటగా చదవవలసిన ప్రశ్నలు. పోయిటరీ నుంచి లెసన్ 1 1 2 3 4 పోయమ్స్, లెసన్ 2 నుంచి 1 3 క్వశ్చన్స్, లెసన్ 3 నుంచి 1 2 5 8 క్వశ్చన్స్, లెసన్ 4 నుంచి 1 4 6 క్వశ్చన్స్, లెసన్ 5 నుంచి 1 3 క్వశ్చన్స్. ఇవి పోయిటరీలో. ప్రోజ్కి వెళ్తే గద్య భాగంలో లెసన్ 8 నుంచి 3 4 క్వశ్చన్స్, లెసన్ 9 నుంచి 1 3 4 క్వశ్చన్స్, లెసన్ 10 నుంచి 1 3 క్వశ్చన్స్. అలాగే నానిటైల్లోకి వెళ్తే నానిటైల్ ఫస్ట్ లెసన్ నుంచి 1 2 6 క్వశ్చన్స్, నానిటైల్ సెకండ్ లెసన్ నుంచి 1 2 5 క్వశ్చన్స్. ఇవి 4 మార్క్స్ క్వశ్చన్స్. ఇప్పుడు మనం 5 మార్క్స్ క్వశ్చన్స్ గురించి మాట్లాడతాం. 5 మార్క్స్ ఏమిస్తారు మనకి క్వశ్చన్ పేపర్లో? 5 మార్క్స్ అంటే కవి పరిచయాలు, లేఖక పరిచయం గురించి ఇస్తారు. లేఖక పరిచయం గురించి మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే పారాగ్రాఫ్ ఇస్తారు, కింద 5 బ్లాంక్స్ ఇస్తారు. ఆ 5 బ్లాంక్స్ని పారాగ్రాఫ్లో చూసి మనం ఫిల్ చేసుకోవచ్చు. కాబట్టి పారాగ్రాఫ్ గురించి మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఒకవేళ ఇచ్చిన ప్రేమ్చంద్ గురించి ఇస్తారేమో, ఇచ్చే అవకాశం ఉంది. మనం మాట్లాడాల్సింది పోయిటరీ గురించి. ఎందుకంటే అక్కడ 2 కవి పరిచయాలు ఇస్తారు ప్రశ్నలుగా. ఆ 2 కవి పరిచయాల్లో ఒక కవి పరిచయాన్ని మనం తప్పనిసరిగా రాయాలి. మొత్తం 5 పాఠాలు నాన్న. తప్పనిసరిగా మీరేం చేస్తారు అంటే 1 2 3 లెసన్స్, 1వ పాఠం, 2వ పాఠం, 3వ పాఠం, ఈ 3 పాఠాల్లో నుంచి కవి పరిచయాన్ని చదువుకుంటే ఇప్పటికైనా కానీ రేపు రాబోయే పబ్లిక్ ఎగ్జామ్కైనా కానీ మీకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. తప్పనిసరిగా ఇప్పుడైనా పబ్లిక్ ఎగ్జామ్కైనా ఈ 3 కవి పరిచయాల్లో ఒకటి గ్యారెంటీగా దిగుతుంది. బాగా చదువుకోండి. ఇకపోతే 8 మార్కుల ప్రశ్నలు. 8 మార్కుల ప్రశ్నలు మనకి పోయిటరీ నుంచి 2, ప్రోజ్ నుంచి 2 పరీక్షకి ఇస్తారనమాట. ఒకటి తప్పనిసరిగా రాయాలి. పోయిటరీలో 1 రాయాలి, ప్రోజ్లో కూడా 1 రాయాలి. పోయిటరీలో మనకున్నది 5 పాఠాలు. ఈ 5 పాఠాలలో పోయిటరీలో మనం ఇక్కడ ఏం తీసుకుందాం? 8 మార్క్స్కి పోయిటరీలో లెసన్ 2, లెసన్ 3, లెసన్ 5 ఈ 3 పాఠాల సారాంశాలని. లెసన్ 2 మీరాబాయి గురించి, మీరాబాయి సారాంశాన్ని తప్పకుండా చదువుకోవాలి మనం. లెసన్ 3 మనుష్యత సారాంశాన్ని చదువుకోవాలి. అలాగే 5వ పాఠం తోపు సారాంశాన్ని తప్పకుండా చదువుకోవాలి. ఇది చదువుకుంటే తప్పనిసరిగా మనం ఒక సారాంశాన్ని SA1 ఎగ్జామ్లో విజయవంతంగా 8 మార్కులు మనం సంపాదించవచ్చు. ఇకపోతే ప్రోజ్ దగ్గరికి వెళ్తే ప్రోజ్లో మనం బడే భాయి సాహబ్ సారాంశాన్ని చక్కగా చదువుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బడే భాయి సాహబ్. దీని తర్వాత కావాలనుకుంటే సమయం ఉంటే డైరీ కా ఏక్ పన్నా కూడా చదువుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బడే భాయి సాహబ్. సమయం ఉంటే 9th లెసన్ డైరీ కా ఏక్ పన్నా కూడా సారాంశాన్ని చదవండి. ఇది ఇక లెటర్స్, జనరల్ ఎస్సేస్ 8 మార్కుల ప్రశ్నలు అయిపోయినాయి నాన్న. 8 మార్కుల ప్రశ్నలు అయిపోయినాయి. పద్య భాగంలో 2వ పాఠం, 3వ పాఠం, 5వ పాఠం సారాంశాలు చదవాలి. గద్య భాగంలో బడే భాయి సాహబ్ని చాలా బాగా చదవండి. దాని తర్వాత డైరీ కా ఏక్ పన్నా సమయం ఉంటే ఒకసారి దాన్ని కూడా చదువుకోండి. ఇంకా లెటర్స్ దగ్గరికి వస్తే నేను 5 రకాల లెటర్స్ ఈరోజు చెప్తాను. లెటర్ కూడా 8 మార్కులకే. పత్రలేఖన్. మొదటి లెటర్ చుట్టి పత్ర నాయన. చుట్టి పత్ర. రెండవది యాత్ర లేదా యాత్ర జానే కే లియే లేదా పుస్తక ఖరీదనే కే లియే. యాత్రకి వెళ్ళడానికైనా కావచ్చు,
పుస్తకాలు కొనడానికైనా కావచ్చు, డబ్బులు కావాలి, पैसे चाहिए. ఎవరిని అడుగుతాం? फादरनी, पिता. मरी यात्रा को जाने के लिए या पुस्तक खरीदने के लिए पैसे मांगते हुए पिता को पत्र. మూడో లెటర్ ఎదురా అంటే యాత్రా వర్ణన్ కర్తే హుయే, యాత్ర లేదా ఐతిహాసిక స్థానం ఇలా ఏదైనా ఒక ప్లేస్ ని వర్ణిస్తూ ఫ్రెండ్ కి లెటర్ రాయాలి. ఇది మూడవ లెటర్. नंबर 4 पुस्तक विक्रेता को पत्र. बुक सेलर की बुक्स కావాలి అని చెప్పి బుక్ సెల్లర్ కి ఒక లెటర్, పుస్తక విక్రేతకు పత్ర. చివరిగా ఐదవది నగర నిగమ అధికారికో అంటే మున్సిపల్ కమిషనర్ కి, నగర నిగమ అధికారికో పత్ర. మున్సిపల్ కమిషనర్ కి ఒక లెటర్. మా ఏరియాలో రోడ్లు బాగాలేవు, కాలువలు బాగాలేవు, దోమలు ఎక్కువ ఉన్నాయని చెప్పి మున్సిపల్ కమిషనర్ కి లెటర్ రాయాలి. ఈ 5 లెటర్లు తప్పనిసరిగా బాగా చదువుకోండి. ఇక నిబంధ 10 మార్కులు అన్న దీనికి. నిబంధ వచ్చి ఏం చదవాలి, నిబంధ కూడా ఒక 5 చెప్తాను, బాగా చదువుకోండి. మొదటిది దీపావళి. దీపావళి బాగా చదవండి. पर्यावरण और प्रदूषण. पर्यावरण और प्रदूषण. అలాగే రాష్ట్ర భాష హిందీ. రాష్ట్ర భాష హిందీ. నాలుగవది కంప్యూటర్. నాలుగవది కంప్యూటర్. ఐదవది ప్రియనేత. ఈ 5 నిబంధనలు కంపల్సరీ చదవాలి. ఈ 5 మాకు వచ్చు సార్, మేము చదివేశాం అని అనుకుంటే, సమయం ఉంటే తప్పనిసరిగా చదవాల్సింది మాత్రం ఈ 5. సమయం ఉంటే దూరదర్శన్, ఆదర్శ విద్యార్థి, పుస్తకాలయ. తప్పనిసరిగా చదవాల్సింది మాత్రం ఈ 5. దీపావళి, పర్యావరణ और प्रदूषण, రాష్ట్ర భాష హిందీ, కంప్యూటర్, ప్రియనేత. సమయం ఉంటే దూరదర్శన్, ఆదర్శ విద్యార్థి, పుస్తకాలయ చదివి పెట్టుకుంటే రేపు పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా మనకి కొద్దిగా యూజ్ అవుతాయి కదా. అందువల్ల సమయం ఉన్నప్పుడు ఇవి కూడా చదివి పెట్టుకోండి. ముఖ్యంగా మాత్రం ఈ 5. ఇక్కడ లెటర్స్ వచ్చేసి छुट्टी पत्र, यात्रा లేదా पुस्तक खरीदने के लिए पैसे मांगते हुए पिताजी को पत्र, यात्रा का वर्णन करते हुए లేదా ऐतिहासिक स्थान का वर्णन करते हुए पिता मित्र को पत्र, एंड पुस्तक विक्रेता को बुक सेलर की बुक्स కావాలని పత్ర, నగర నిగమాధికారి మున్సిపల్ కమిషనర్ కి లెటర్. ఇవి నాన్న 4 మార్క్స్ క్వశ్చన్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇప్పుడే 5 మార్క్స్ క్వశ్చన్స్ కవి పరిచయాల గురించి చెప్పుకున్నాం. 8 మార్క్స్ పోయిటరీ నుంచి ఏ సారాంశాలు, ప్రోజ్ నుంచి ఏ సారాంశాలు అనేది ఇప్పుడే మాట్లాడుకున్నాం. అలాగే లెటర్స్ గురించి కూడా చెప్పుకోవడం జరిగింది. ఇక 10 మార్క్స్ నిబంధన గురించి కూడా చెప్పుకోవడం జరిగింది. ఇంకా గ్రామర్కి సంబంధించి ఈ ప్రశ్న జవాబులు ఎక్స్ప్లెయిన్ చేయడం, వాటిని తెలుగులో ప్రతి పదం కూడా మీకు అర్థమయ్యేలా చెప్పడం, ఇలాంటి వాటికి సంబంధించి ఇప్పుడు రేపు SA1కి సంబంధించి అయినా సరే, లేదా పబ్లిక్ ఎగ్జామ్స్కి సంబంధించి అయినా సరే, గ్రామర్ పరంగా కానీ, ప్రశ్నల పరంగా కానీ, సారాంశం పరంగా కానీ ఇక నుంచి మీకు ఒకదాని తర్వాత ఒకటి నా అవకాశాన్ని బట్టి, వీలును బట్టి, సమయాన్ని బట్టి నేను వీడియోలు మీకు పెట్టడం జరుగుతూ ఉంటుంది. మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్ని.